మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ వీరమల్లు ప్రకాష్ గారు, అదేవిధంగా రాజకీయ నిపుణులు, అందరికీ సుపరిచితులు. ఒకసారి మనం ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే అండి. నమస్తే గురు. రైట్ అండి, ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. రైట్ సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కాసులు పందేరం జరిగింది. అందులో మరి ఆయన నిందితుడు ఎప్పటి నుంచి బయట వింటున్నారు? వినిపిస్తుంది కదా ఇది. అవినీతి జరిగిందని ఎప్పటి నుంచి వింటున్నారు? అంటే 2 ఏళ్ల క్రితం నుంచి మరి 2 ఏళ్ళు కాదండి, దాదాపు 8 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఓకే, అంటే గట్టిగా వినిపిస్తోంది 2 ఏళ్ల క్రితం నుంచి. ఎందుకంటే గవర్నమెంట్ దిగిపోయారు కాబట్టి, ఇప్పుడు అందులోంచి బయటికి కూపీలు లాగుతున్నారు కాబట్టి రేవంత్ నేను రెడ్డి గారు ఏమంటున్నా వినిపిస్తున్న సందర్భం ఇదని అంటే చెప్తున్నాను. ఇవి ఎట్లుంటాయి అంటే పాలిటిక్స్ లో నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. ఎక్కడ కూడా ఆరోపణలు వాటికి ఆధారాలు ఉండవు. ఈ గైర్ జిమ్మదారి అంటారు. ఏ రకమైన బాధ్యత ఉండదు పొలిటీషియన్స్ కి. ఇప్పుడు మనకు పార్లమెంట్ నమ్ముదామా? పార్లమెంట్ నమ్మాలి కదా. పార్లమెంట్ లో భారతదేశానికే నీటిపారుదల శాఖ మంత్రిగా జల్ శక్తి మినిస్టర్ ఉన్న షెకావత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు, దాంతోపాటు నల్గొండ ఎంపీ. ఓకే, ఆయన ఒక ప్రశ్న వేశాడు, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని వినబడుతుంది, ఏమన్నా ఆధారాలు దొరికాయని. కాళేశ్వరంలో ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదనేది షెకావత్ గారు చెప్పారు. అప్పుడేం కేసీఆర్ కు బీజేపీకి మంచి సంబంధాలు ఏం లేవు. వాళ్ళ మధ్య పచ్చగడ్డి బగ్గుమనేంత వైరం ఉన్నది మోడీ గారికి ఉన్న ఆయనకు సెకండ్ టర్మ్ లో. మరి షెకావత్ ఎందుకు చెప్పారు? ఓ రెండు. ఎక్కడైనా ఇప్పుడు ఇన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 28 ప్యాకేజీలు, దాదాపు 13 జిల్లాలు, 33 జిల్లాల్లో 13 జిల్లాలు, 13 జిల్లాల్లో కనీసం ఒక 30-40 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఎక్కడైనా అవినీతి మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఓకే, కాలే కదా, ఎక్కడ లేదు. పోనీ ఏదన్నా ఒక చిన్న పీస్ ఆఫ్ పేపరు అవినీతిని ప్రూవ్ చేసేది పీసీ ఘోష్ కానీ, విజిలెన్స్ కమిటీ కానీ, ఎన్డిఎస్ఏ కానీ, ఇంకెవరైనా కానీ ఇచ్చారా? ఇప్పుడు ఇది 7-8 ఏళ్ల నుంచి ఏటీఎం అవినీతి అని చెప్పుకుంటూ వస్తున్నారు. రాహుల్ గాంధీ నోటి నుంచి కూడా చెప్పించారు. ఏది దొరకలేదు. ఏది దొరకలేదు కాబట్టే ప్రజలను నమ్మించలేకపోతున్నాం. ప్రజలను నమ్మించలేకపోతే మనం అధికారంలోకి రాము అని చెప్పి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రెవెన్యూ అండ్ పోలీస్, లా అండ్ ఆర్డర్, ఈ 2 ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిన తర్వాత మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారు. ఇది జరిగింది. కాబట్టి అప్పుడు జనమేమో ఇది నాసిరకమైన కట్టడం ఉన్నట్టున్నది, అందుకే డ్యామేజ్ అయిందని జనం నమ్మారు. వీళ్ళేమో దాన్ని చెప్పుకోవడంలో విఫలమయ్యారు. 96 సభలు చేశాడు కేసీఆర్, ఒక సభలో కూడా కాళేశ్వరం గురించి మాట్లాడలేదు. మేడిగడ్డ బ్లాస్ట్ అయిన రోజు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రితో పాటు అక్కడ పోయి ధైర్యం చెప్పుంటే మూడోసారి కూడా ముఖ్యమంత్రి ఆయనే ఉండేవాడు. ఆయన పోలేదు, జనానికి సమాధానం చెప్పలేదు. ఇరిగేషన్ మినిస్టర్గా 100% అది చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండే. రైట్ సార్, అంటే ఇప్పుడు మీడియాలో మరోలా వినపడుతుంది, ఇప్పుడు కూడా మాకు అది వినపడుతుంది అనుకుంటా. మరి మంత్రివర్గంలో లుక్కులు ఉండబట్టే, మంత్రివర్గంలో పొసగలేదు కాబట్టి మరి ఆయన యొక్క ప్రభుత్వం పడిపోయింది అని ఒక మంత్రివర్గంలో లేదు. అది ఎవరు చెప్పంగా నేను వినలే, మీరే చెప్తున్నారు మొదటిసారి. ఎప్పుడు చూడండి, జగన్ మంత్రివర్గంలో కానీ, చంద్రబాబు మంత్రివర్గంలో కానీ, స్టాలిన్ మంత్రివర్గంలో కానీ, మమతా బెనర్జీ మంత్రివర్గంలో కానీ, కేసీఆర్ మంత్రివర్గంలో కానీ లుకలు ఉండవు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు పూర్తి హోల్డ్ ఉంటుంది వాటిల్లో. లుకలు కాంగ్రెస్ లో ఉంటాయి, బీజేపీలో కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఓవర్ ఫ్రీడమ్ ఉండదు అలా. కలర్ ఎగరేస్తే ఇప్పుడు గతంలో రాజయ్య గారిని ఆయన ఒక మ్యారేజ్ పోయి అక్షింతలు వేసేటప్పుడు ఉప ముఖ్యమంత్రి బయటకు వచ్చి భోజనం చేసేటప్పుడు డిస్మిస్ అయ్యాడు. అట్లే ఉంటది. అందుకని లుకలు ఉండవల్ల సయోధ్య ఎవరి మధ్య వాళ్ళు ఎవరున్నారు మాట్లాడే వాళ్ళు? ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడరు కదా. వాళ్ళకి ఇష్టం లేకపోయినా క్యాబినెట్ అందులో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పినట్టు వినాల్సి వస్తుంది. అక్కడేమో అసంతృప్తులు అవన్నీ ఏముండవు. ఎందుకంటే కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరికంటే కేసీఆర్ మేధావి, అలా డౌట్ ఏం లేదు, అందరూ ఒప్పుకుంటారు. అది రాజకీయ చతురత, రాజకీయ అపరచాణిక్యుడు అంటారు కదండి. ఒకసారి ఎలా మీ మాటలో ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎవరు చాణక్యులు అవుతారంటే డెడికేషన్ ఉన్న వాళ్ళు, అంకిత భావం ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఎవరికి జ్ఞానం పెరుగుతుంది అంటే ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఆ తపన ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి, ఆ కోరిక ఉండాలి. అది ఎందుకోసమో వాళ్ళకి కారణం తెలిసి ఉండాలి. అంటే కేసీఆర్ గారు ఏం చేసినా కూడా చాలా లోతుగా విశ్లేషించి ఆలోచించి
ఒక మంచి వ్యూహంతో చేస్తారు. ఓకే. అంటే ఆయన ముందట నాకు తెలిసి తెలంగాణలో ఇంకే రాజకీయ నాయకుడు కూడా నిలవలేడు. ఆయనకు సమఉజ్జి అని చెప్పుకోదగ్గ ఒకే ఒక వ్యక్తి చెన్నారెడ్డి గారు. ఇప్పుడు నేను చాలా అంటే దాదాపు 73, 74 నుంచి ముఖ్యమంత్రులను చూస్తున్నా. బట్ ఈ రోజు వరకు కూడా తెలంగాణలో చెన్నారెడ్డి అండ్ కేసీఆర్ వీళ్ళను మించిపోయిన వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకులు లేడు. ఇప్పట్లో భవిష్యత్తులో కూడా రాడు. మరి పవర్ లో లేరు, ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నారంటూ కూడా బయట వినిపిస్తున్నాయి. పవర్ లో లేడంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఆయన. ఓకే. బట్ ఎట్లుంటదంటే అన్మ్యాచ్ అన్నట్టు. ఇప్పుడు ఎట్లుంటది, శత్రువు కూడా సమఉజ్జిగా ఉండాలి. రేవంత్ రెడ్డి ఆయనకు సమఉజ్జి కాదు. రెండవది, రేవంత్ రెడ్డి ఈయన అసెంబ్లీకి రావద్దనేది ఆయన మనసులో ఉంటది. పైకి మాత్రం అసెంబ్లీకి రమ్మని గింకరిస్తూ ఉంటాడు. అంటే ఆయన మాట్లాడే భాష కానీ, ఆయన లేవనెత్తే అంశాలు కానీ, కేసీఆర్ లాంటి కూర్చొని వినగలిగే పరిస్థితి ఉండదు. అంటే ఇప్పుడు ఆయనేమో లెటర్ రాసినా కూడా సుజన విధేయుడు అని రాస్తాడు. సుజన విధేయుడు అంటే సుజనులకే విధేయుడు ఆయన. ఇప్పుడు అసెంబ్లీ సుజనులతో లేదు కదా. ఓకే. కనుగుడ్లు బీకి గోళీలాడుతా, అవును, పేగులు మెడకేసుకుంటా ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు ఆయన రాడు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, కేసీఆర్ రాకూడదు. అట్లా ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా ఎక్కడున్నా ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన ఒకసారి బయటకు వచ్చిండు అంటే ఆయన పద్ధతిలో ఆయన ఉద్యమాన్ని నడిపిస్తాడు. చాలా త్వరలో వస్తున్నాడు ఆయన. కూడా సమావేశం పెట్టబోతున్నారు, సమావేశం అని. మరి అంటే మళ్ళీ పాత శక్తులన్నీ పుంజుకుంటారా, మళ్ళీ అనవసరంగా మారతారా, ఎలా వెళ్తారు మరి ప్రజల్లోకి? ఇంతకాలం ఫామ్ హౌస్ మీరు అన్నారు కదా ఫామ్ హౌస్ లో కూర్చున్నాడని. నేను తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, ఇంకా 3 ఏళ్ళు ఆయన ఫామ్ హౌస్ లోకి రాకపోయినా ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి. స్ట్రాటజీ ఎలా ఉంటుంది? పదవి కోసం రావాల్సిన అవసరం లేదు, ఆయన ఇంట్లో కూర్చున్నా గెలిపిస్తారు ప్రజలు. బట్ ఇక్కడున్న సమస్యల గురించి, ఇక్కడున్న ఇష్యూస్ గురించి, తాను చేసిన గొప్ప పనులన్నీ విధ్వంసానికి గురైతుంటే ఆయనేమో ప్రాజెక్టులు కట్టిండు. రేవంత్ రెడ్డి మనసులో ప్రాజెక్టులను కూల్చేస్తున్నాడు. ఆయనేమో నీళ్ళు ఇచ్చాడు. గాడ్ ప్రపోజెస్ మ్యాన్ డిస్పోజెస్ అని ఒకటి ఉంటుంది. సేమ్. ఇప్పుడు ఆయనే మానేర్ నది మీద వరుసగా చెక్ డ్యామ్స్ కట్టాడు. ఓకే. వీళ్ళేమో వరుసగా బ్లాస్ట్ చేసుకుంటూ పోతున్నారు. మేడిగడ్డను ఆయన ఒక ప్రాణధార, ప్రాణహిత అని చెప్పి కాళేశ్వరం ద్వారా 36 లక్షలు 37 లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. వీళ్ళు అల్ప ప్రయోజనాల కోసం, తుచ్చమైన రాజకీయ లక్ష్యం కోసం దాన్ని బ్లాస్ట్ చేశారు. దాని మీద కనీసం ఎంక్వైరీ కూడా జరుగుతలేదు. ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా 25 months నుంచి బయటికి కూడా తీయకుండా పెండింగ్ ఉంటుందా? అది కూడా కొన్ని వేల కోట్ల ఆస్తి విధ్వంసమైనప్పుడు, ప్రజల ఆస్తి తీయకుండా పెడతారా అట్లా? మరి మేడిగడ్డ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు బయటికి తీయట్లేదు? అంతర్లీనంగా ఏం జరుగుతుందంటారు? మేడిగడ్డలో రహస్యాలు ఏం లేవండి. ఇప్పుడు మేడిగడ్డలో కొంత మీరు అంటే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, అది నాగార్జున సార్ కానీ, శ్రీశైలం కానీ, ఇంకోటి కానీ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత రంధ్రాన్వేషణ చేసినట్టయితే ఎక్కడైనా లోపాలు ఉంటాయి. ఎందుకంటే దేవుళ్ళు వచ్చి కట్టరు కదా, మనుషులే కడతారు కదా, లోపాలు ఉంటాయి. కానీ ఇక్కడ డ్యామేజ్ అయిన దానికి ఆ లోపాలకు సంబంధం లేదు. నాణ్యత లోపాలు అనుకోవచ్చు కదండి. నాణ్యత లోపాలు లేదు ఎక్కడ. ఇప్పుడు మనుషులలో తప్పు చేయని మనుషులు లేనట్టే ఏ ప్రాజెక్ట్ లో కూడా 100% పర్ఫెక్ట్ గా ఏ ప్రాజెక్ట్ కట్టరు. మానవ నిర్మితాలన్నీ లోపాలతో ఉంటాయి. ఎందుకు అంటే అది న్యాచురల్, ప్రకృతి సహజం. అది మనుషులు కావాలని తప్పు చేయరు. ప్రకృతి సహజంగానే కొన్ని దిక్కుల క్యూర్ సరిగ్గా కాదు, కొన్ని దిక్కుల నేచర్ కోఆపరేట్ చేయదు. అప్పుడు కోవిడ్ వచ్చి ఒక 5-6 నెలలు వర్క్ చేసుకోవాల్సిన సమయంలో మనుషులు అక్కడికి పోలేని పరిస్థితి వచ్చినప్పుడు సరిగ్గా జరగలేదు. అది ఎప్పుడైనా కూడా ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఫస్ట్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఆ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రిపేర్లు చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో కోవిడ్ ఉంది. కోవిడ్ ఉన్న టైంలో వాళ్ళు చేయలేదు. అది అక్యుములేట్ అయ్యి ఒక రకంగా అది కొన్ని నాణ్యత లోపాలు కనబడ్డాయి. కానీ 7వ బ్లాక్ 19వ 20వ పిల్లర్స్లలో క్రాక్స్ రావడానికి అది ఏ నాణ్యత లోపం కారణం కాదు. అది కేవలం బ్లాస్ట్ తప్ప ఇంకోటి కాదు. అది నిర్ధారణ చేయమంటే కూడా అది చేయరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మీదకే వస్తుంది చేస్తే. కాబట్టి 3 ఏళ్ళు దాని మీద ఎంక్వైరీ జరగదు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక రేపు ఎంక్వైరీ చేస్తే ఏమైనా ఆధారాలు దొరుకుతాయి.
రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ ద కమింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రకాష్ గారు మరి అనలిస్ట్, ప్రముఖ అనలిస్ట్ తన యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. మరి రానున్న కాలంలో రాజకీయ ముఖ చిత్రాలు ఏ విధంగా రంగులు మారతాయి, ఏ విధంగా మరి పైచేయి సాధిస్తాయి అన్న మరి ఒక ఆలోచన క్రమాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులకు వినిపించడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.